డీప్ ఫ్రై చేసిన ఫిష్తో ఫ్రైడ్ ఫిష్ మసాలా కర్రీ. సో ఇది చపాతీకి, దోశకి, రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఈ కర్రీ ఒక 3 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే వితౌట్ ఫ్రిడ్జ్. సో ఇది ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ముందుగా చేపలకి ఉప్పు బాగా పట్టించాలండి. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో చేపలన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చేపలు ఒక 70% అయితే కుక్ అయితే సరిపోతుందండి, మరీ డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి చేపలన్నిటిని, అదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటాలు కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో చేప ముక్కలు అవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా డ్రైగా రోస్ట్ చేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా వేసుకుంటే డ్రై మసాలా ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి యూట్యూబ్ ఛానల్.